ఆర్య, వీళ్ళంతా పాపకు సంబంధించిన వాళ్ళెవరో తెలుసుకోవడానికి మనం కాంటాక్ట్ చేసిన సోషల్ మీడియాకు సంబంధించిన వాళ్ళు. సార్, మేమందరం మాకు సంబంధించిన అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పాప గురించి పోస్ట్ చేశాం. తనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కాంటాక్ట్ చేయమని నంబర్స్ కూడా ఇచ్చాం. చాలా మంది సింపతి మెసేజెస్ పెట్టారే తప్ప పాప తెలిసిన ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వలేదు సార్. కొన్ని స్కూల్స్ అండ్ ఆర్గనైజేషన్స్కి పర్సనల్గా వెళ్ళి కూడా ఎంక్వైరీ చేశాం సార్. బట్ నో యూజ్. తన గురించి ఏ చిన్న క్లూ కానీ ఇన్ఫర్మేషన్ కానీ అస్సలు తెలియలేదు సార్. థ్యాంక్ యూ. మేము అనుకున్న దానికంటే మీరు చాలా ఫాస్ట్గా వర్క్ చేశారు. కీప్ ఆన్ ట్రయింగ్. తన గురించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసినా వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయండి. షూర్ సార్. కావాలంటే పిఆర్ఓ సపోర్ట్ కూడా తీసుకోండి. మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా మేము చూసుకుంటాం. ఓకే సార్, డెఫినెట్గా ఇంకా హార్డ్గా ట్రై చేస్తాం. థ్యాంక్ యూ. మీకు రావాల్సిన అమౌంట్ మేనేజర్ అరేంజ్ చేస్తారు. ఓకే సార్. వస్తాం సార్. వస్తాం సార్. ఓకే. వాట్ ఇస్ దిస్ అండే? ఇంతమంది ఇన్ని రకాలుగా వెతికినా కూడా ఆ పాపకు సంబంధించిన వాళ్ళు ఎవరో తెలియకపోవడం ఏంటి? అట్లీస్ట్ ఏదో ఒక మిస్సింగ్ కంప్లైంట్ అయినా ఉండాలి కదా. పోనీ ఏ ఆర్ఫనేజ్కి సంబంధించిన అమ్మాయి అనుకున్నా కూడా ఎవరో ఒకరు రియాక్ట్ అయి ఉంటారు. అసలు ఈ అమ్మాయి ఎవరు ఏంటి అనేది పెద్ద క్వశ్చన్ అయిపోయింది. లాభం లేదు ఆర్య, ఒకే ఒక మార్గం ఉంది. ఏంటది? మనం ఆ పాప బ్యాగును వెతికితే ఏదో ఒక చిన్న క్లూ అయినా దొరకవచ్చు. అది కూడా నువ్వే చేయాలి ఆర్య. బికాస్ తను నిన్ను తప్ప ఎవరిని నమ్మట్లేదు. అవును సండే, మనం ఏం చేసినా తను హర్ట్ అవ్వకుండా చేయాలి. ఎస్ ఆర్య, తను నీ పట్ల చాలా ఎఫెక్షనేట్గా, చాలా కేరింగ్గా ఉంటుంది కదా. ఆ అభిమానం పోగొట్టుకోకు. యు ఆర్ రైట్ సండే. నేను వెళ్ళి పాప రూమ్లో తన బ్యాగ్ చెక్ చేస్తాను. అందులో ఏమైనా తన పేరెంట్స్కి సంబంధించిన క్లూ దొరుకుతుందేమో చూద్దాం. దట్స్ బెటర్ ఆర్య. అన్నయ్య, నువ్వు ఓడిపోయావు. నీకు ఎనర్జీ లేదు. చూడు, ఐఎమ్ వెరీ స్ట్రాంగ్. ఐఎమ్ వెరీ స్ట్రాంగ్. ఇది బెడ్ అనుకుంటున్నారా, గ్రౌండ్ అనుకుంటున్నారా? ఇలాగే నా గంతులేసేది. యు బోత్ ఆర్ వెరీ బ్యాడ్. నేను వద్దనే చెప్పానమ్మా. అక్కినే స్టార్ట్ చేసింది. నో అమ్మా, అన్నయ్య ఫస్ట్ నన్ను కొట్టాడు. మా మ్యాథ్స్ టీచర్ మీద ప్రామిస్. చాలా ఆపండి. ఇద్దరు బాగా అల్లరైపోయారు. రేపటి నుంచి టైం టేబుల్ ఫిక్స్ చేస్తాను. దాన్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. సరే అమ్మా. సరే అమ్మా. ముందు పాలు తాగండి. అమ్మా, నాకు జ్యూస్ కావాలి. నాకు పాలు ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా. అవునా? మరి ఇందాక ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ అన్నావు. అంత స్ట్రాంగ్ అవ్వాలంటే
డైలీ పాలు తాగాల్సిందే. అమ్మా ప్లీజ్ అమ్మా. నేనేం వినను. మీ గారాలన్నీ మీ నాన్న దగ్గరే, నా దగ్గర కాదు. తొందరగా ఫినిష్ చేస్తే మీ ఇద్దరిని షాపింగ్కి తీసుకువెళ్తాను. తాగకపోతే అబ్బాయిని ఒక్కనే తీసుకువెళ్తాను. నేను తాగుతానమ్మా. గుడ్, తీసుకో. తాగు. థ్యాంక్స్ అన్నయ్య. ఏంటి గుసగుసలు? పాలు తాగండి. తాగుతున్నామమ్మా. వెరీ గుడ్. పాలు తాగాక ఇద్దరు డ్రెస్ చేంజ్ చేసుకోండి. నాన్నది వర్క్లో ఉన్నారు, అది అవ్వగానే షాపింగ్కి వెళ్దాం. ఓకే? ఓకే. తాగండి. ఏం చేస్తున్నావమ్మా? నేను మీ గురించి ఆలోచిస్తున్నాను. అంతలో మీరే వచ్చారు. నా గురించా? అవును. మిమ్మల్ని ఒకటి అడగాలి. ఏంటో అడగమ్మా. ఈ రాజనందిని చీరని నాకు డ్రెస్లో కుట్టించిస్తారా? చీరని స్టిచ్ చేయించడం ఎందుకమ్మా? నీకు కావాలంటే కొత్త డ్రెస్సే కొనిస్తాను. లేదు, నాకు ఈ రాజనందిని చీరే డ్రెస్లా కావాలి. ఎందుకంటే రేపు నా బర్త్డే కదా నాన్న. రేపు నా బర్త్డే కదా నాన్న. సార్, రేపు పిల్లల బర్త్డే, షాపింగ్కి వెళ్ళాలి. ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేయండి. రేపు అక్కి అభయల బర్త్డే కదా. ఈ పాప బర్త్డే కూడా రేపే అవడం ఏంటి? ఇది కోయిన్సిడెన్సా లేక? నాన్న, ఈ శారీని నాకు డ్రెస్లో చేయిస్తారా ప్లీజ్? ప్లీజ్ నాన్న. అలాగే ఆనంది. థ్యాంక్ యూ నాన్న. గోపి, అమ్మా, ఆర్య సార్ ఎక్కడ కనిపించట్లేరు? ఇందాక ఆనంది పాప గదిలోకి వెళ్తుంటే చూశాను. సార్, మీకోసమే వెతుకుతున్నాను. దేనికను? దేనికా? పిల్లల బర్త్డే షాపింగ్కి వెళ్ళాలని చెప్పాను, మర్చిపోయారా? ఓ,
గుర్తుందను. ఇంతకీ పిల్లలు రెడీ అయ్యారా? అవుతున్నారు సార్. సార్, ఈ సారీ ఏంటి? ఆనంది దీన్ని డ్రెస్లా స్టిచ్ చేయించమని అడిగిందను. అవునా? ఎందుకని? రేపు తన బర్త్డే అట. తన బర్త్డే కూడా రేపేనా? అసలే పిల్లలు ఆనంది విషయంలో చాలా డిస్టర్బ్డ్గా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఈ బర్త్డే విషయం కూడా తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు సార్. మన పిల్లలది తనది ఒకే రోజు బర్త్డే కదా, ఏంటి కోఇన్సిడెన్స్ అనుకుంటున్నాను. నేను అదే ఫీల్ అవుతున్నాను. నాన్న, అకి షాపింగ్ కి వెళ్దామా? షాపింగ్ లో నేనేం అడిగినా కొనివ్వాలి. సరే. అక్కి కంటే నాకే ఎక్కువ కొనివ్వాలి. ఓకే దాదా, ఒక పని చేయండి, షాపింగ్ మాల్ మొత్తం కొనిచ్చేయండి, సరిపోతుంది. ఆర్య, నా మనవడు మనవరాలు ఏమడిగితే అది కొనివ్వాలి. ఇది నా ఆర్డర్. సరే అమ్మా. అక్కి, నన్ను అడిగినట్టు నాన్నని చీమ ఏనుగు క్వశ్చన్స్ మాత్రం అడగండి, ఓకేనా? చీమ ఏనుగు క్వశ్చన్స్ ఏంటి సార్ సిల్లీగా? ఆహా, సిల్లీ కాదు వదినమ్మా, వెరీ సీరియస్. ఆ క్వశ్చన్స్ వల్ల నా మనీ కూడా పోయాయి. డబ్బులు పోయాయా? అదేలా సార్? అంటే పిల్లలకి పాకెట్స్. బాబాయ్ బాబాయ్ బాబాయ్, చెప్పిన ఇన్ఫర్మేషన్ చాలే, ఇంకేం చెప్పద్దు. అంటే వదినమ్మా అది జస్ట్ లైక్ పోయాయి అంతే. అర్థమైంది. మీరు కూడా వీళ్ళకి పాకెట్ మనీ ఇచ్చారా? అంటే అది వదినమ్మా, సారీ వదినమ్మా. మేము కూడా సారీ అమ్మా. అమ్మా. అమ్మీ, ఎట్టుండవు? బాగున్నానమ్మా. నాన్నెలా ఉన్నారు? బాగుండారు. పిల్లలు ఏం చేస్తా ఉండారు? ఓ తూరు ఫోన్ ఇయ్యమ్మి. ఓకే అమ్మా, ఇస్తాను. అమ్మమ్మ మాట్లాడండి. హాయ్ అమ్మమ్మ. అమ్మమ్మ బాగున్నావా? నా బంగారు తల్లి, ఎట్టుండవు తల్లి? అమ్మమ్మ, నా చిట్టి తండ్రి, ఏం చేస్తా ఉండవు? రేపు మా బర్త్డే కదా, షాపింగ్కి వెళ్ళాలని ప్రిపేర్ అవుతున్నాం. నువ్వు కూడా రా అమ్మమ్మ. నేనొద్దులే గాని మీరు పోయిరండి. రేపు మీ పుట్టినరోజు కదా, మీరే ఈడికి రండి. మీకిష్టమైనవన్నీ వండి పెడతాను. సరే అమ్మమ్మ, తప్పకుండా వస్తాం. నాయనా, ఓ తూరు అమ్మకు ఫోన్ ఇయ్యి. చెప్పమ్మా. ఏం లేదమ్మీ, రేపు పిల్లకాయలు పుట్టినరోజు కదా అని మీ నాయనాళ్ళకి ఉంగరాలు చేయించినాడు. ఓ తూరు పిల్లకాయల్ని తీసుకుని ఇంటికి రామ్మా. సరే అమ్మా. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్పండి? ఏదోలే అమ్మీ, మా సంతోషం. నువ్వు షాపింగ్కి పోయొచ్చినాక ఓ తూరు ఫోన్ చెయ్యి. సరే అమ్మా. సరేనమ్మీ, ఉంటానే. సరే నాన్న, లేట్ అవుతుంది కదా, రండి వెళ్దాం. నాన్న, ఈ శారీ ఏంటి? ఇదెక్కడిది?
ఇది నా సారీ బాక్సే. అన్నీ కావాలా నీకు? పదండి వెళ్దాం. కమ్. వెళస్తాం. సరే ఆర్య, వెళ్ళిరండి. వీళ్ళని చూస్తుంటే కడుపు నిండిపోతుంది. అవునమ్మా, పిల్లలతో అసలు టైమే తెలియట్లేదు. మాన్సి సక్రమంగా ఉండుంటే నువ్వు కూడా నీ పిల్లలతో. అమ్మా ప్లీజ్, నేను ఆ పేరు కూడా వినదలుచుకోలేదు. ఇప్పుడు దాదా పిల్లలే నా ప్రపంచం. నాకిది చాలు. ఆ మర్చిపోయిన గాయాన్ని తిరిగి గుర్తు చేయొద్దమ్మా. ఏమైంది మాన్సి, అంత తీక్షణంగా ఆలోచిస్తున్నావు? కొత్తగా ఏం కావాలి? అసలు వర్ధన్ ఫ్యామిలీలో ఏం జరుగుతుందో తెలియక అర్థం కాక ఈ టెన్షన్. అంత టెన్షన్ పడే బదులు అక్కడున్న సర్వెంట్కి కాల్ చేసి కనుక్కో. చేశాను, అది నాకంటే ఫుల్ బిజీ, మరి ఆన్సరే చేయలేదు. ఇదిగో తనే చేసింది. హలో, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? అక్కడంతా ఎలా ఉన్నారు? అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఇంతకీ ఆ పాప మ్యాటర్ ఏమైంది? మేడం, కొంచెం ఊపిరైనా పీల్చుకొనివ్వండి. ఇక్కడంతా బానే ఉన్నారు. ఇక పాప విషయం అంటారా? ఎవరో ఏంటో ఎక్కడి నుండి వచ్చిందో తెలియక అయోమయంలో ఉన్నారు. అంటే ఆ పాప గురించి ఇంకా ఏం తెలియలేదా? తెలియలేదు. హలో హలో, ఫోన్ కట్ చేసేసింది. ఎవరు ఫోన్లో? అది చెప్పు. అది మా ఆయన మేడం. నా జీతం డబ్బులు అడుగుతున్నాడు. ఇస్తే ఖర్చు చేస్తాడని లేవని చెప్తున్నాను మేడం. సరే, పిల్లల బర్త్డేకి చాలా ఏర్పాట్లు చేయాలి. త్వరగా ఇంటి పనులన్నీ పూర్తి చేయి. అలాగేనమ్మా. మాన్సి, ఆఫీస్లో ఉన్న అతనికి ఒకసారి కాల్ చేయి. హలో, చెప్పండి మేడం. చెప్పాల్సింది నువ్వు. నాకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఏంటో అడగండి మేడం. మా బ్రోయిన్లా ఎవరైనా చిన్న పాప గురించి ఎంక్వైరీ చేయమన్నారా? అవును మేడం, ఆ పాప గురించి సోషల్ మీడియాలో యాడ్స్ కూడా వేయించారు. పోలీస్ ఫోర్స్ హెల్ప్ కూడా తీసుకుంటున్నారు. మరి తన గురించి ఏమైనా తెలిసిందా? నో మేడం, ఆ పాప గురించి ఏ డీటెయిల్స్ తెలియలేదు. ఎవరూ తను తెలుసని కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. ఓకే, తన గురించి ఏం తెలిసినా వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయి. అలాగే మేడం. ఏమైంది? ఇందాకెందుకు కాల్ కట్ చేసావు? మీతో మాట్లాడుతూ ఉంటే శారద మేడం వచ్చేసారండి. నువ్వు నాతో మాట్లాడుతున్నావని తెలిసిపోయిందా? లేదండి, అలా ఎలా తెలియనిస్తాను? బ్రతికించావు. అన్నట్టు మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. రేపు పిల్లల పుట్టినరోజంట. ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే నన్నేం చేయమంటావు? వచ్చి డెకరేషన్ చేయాలా నేను? అబ్బా, పూర్తిగా వినండి మేడం. ఆ పాపది కూడా పుట్టినరోజంట. వాట్? ఆ పాప పుట్టినరోజు కూడా రేపేనా? అవును మేడం, వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను. మరి రేపు ఏం జరుగుతుందో ఏంటో. నేను ఫోన్ చేసి చెప్తానులే మేడం. ఉంటాను. ఏంటి? రేపు అను పిల్లలు పుట్టినరోజే కాకుండా ఆ కొత్తగా వచ్చిన పాప పుట్టినరోజు కూడా రేపే అంట. అదేంటి? అదే అర్థం కావట్లేదు. ఆ పాప సడన్ గా రావడం ఏంటి? ఆర్యాని నానా అనడం ఏంటి? తన గురించి ఎవ్వరూ రాకపోవడం ఏంటి? పైగా ముగ్గురి పుట్టినరోజు
ఒకటే రోజు అవడం ఏంటి? సంథింగ్ ఈజ్ ఫిషింగ్ మాన్సీ. ఖచ్చితంగా ఆ పాపకి ఆ ఇంటికి ఏదో సంబంధం ఉంది. అది తెలియాలంటే నేను ఆ ఇంట్లో అడుగు పెట్టక తప్పదు. రేపు ఈ మాన్సీ పెర్ఫార్మెన్స్ ఏంటో చూపిస్తాను. ఎలాగైనా ఆ ఇంట్లో చోటు సంపాదిస్తాను. నాకు అది నచ్చలేదు. అఖి, షాప్లో నచ్చిందనే కదా తీసుకొచ్చాము. ఇప్పుడెందుకు ఇలా అంటున్నావు? నేనేం చెప్పాను? బర్త్డే థీమ్ లో నేను నాన్న మ్యాచింగ్ అండ్ నువ్వు అన్నయ్య మ్యాచింగ్ డ్రెస్ వేసుకోవాలనే కదా. తానే నానే 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 తానే